ఇవాళ 3 శుభకార్యాలు. ఒకటేమో మహాశివరాత్రి. మరి ముందుగా మీ అందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినాన హృదయపూర్వక శుభాకాంక్షలు. రెండవ పండగ ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం. సో మహిళా దినోత్సవ సందర్భంగా అక్కా చెల్లెలందరికీ శుభాకాంక్షలు. మూడవ పండగ వస్తావో రావో మరి ఎలక్షన్ బాయ్, అందులో గవర్నమెంట్ బాయ్, ఎట్లనో ఏందో అనుకుంటే మరి కుట్టు మిషన్లు వచ్చి మీ చేతిలో ఈ పండగ పూట రావడం మూడవ పండగ. ఇప్పుడే మా అయ్యయ్య అంటున్న నాతోని అన్న ఇంకొక 200 తక్కువ పడ్డాయి, నారాయణరావుపేట 150 గుర్రాలు కొంది, ఒక 50 జొక్కాపూర్ ట్రైనింగ్ అయిన జర గాలకు చెప్పి కూడా అన్నాడు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, తప్పకుండా అవి కూడా తెప్పించి త్వరలోనే ఇచ్చాను. నిజంగా నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. వాస్తవానికి మీకు ఇప్పిస్తాను మాట ఇచ్చిన గవర్నమెంట్ ఏమో బాగా సాయం చేస్తామన్న వాళ్ళు మాట ఇచ్చిన వాళ్ళు ఎంతకు పోయింది, లేట్ అయితా ఉంది అని ఇవాళ దాదాపుగా ఒక్కరోజు 1600 మందికి ఇస్తా ఉన్నాం. ఇప్పుడే ఎదురుగా రంగమూరు సిద్దిపేట రూరల్ వాళ్ళకి ఇచ్చాం, ఇక్కడ నారాయణరావుపేటకి ఇస్తున్నాం, ఇప్పుడు చిన్న కోడలు కూడా పోతాయి ఇక్కడ నుంచి. నిజానికి మాట ఇచ్చిన వాళ్ళు ఎందుకు పోయినా కంపెనీ కాడ ఉద్దర పెట్టి ఒక నెల 2 నెలలు కడతాయి అని చెప్పి బదిలాడుకొని తెచ్చి మీ చేతులు పెడతా ఉన్నాయి. మీకు లేట్ కావద్దు, మాట ఇచ్చినామని చెప్పి తీసుకొచ్చినాం. సో ఏది ఏమైనా కూడా మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు మరి మా బాధ్యత బాగా పెంచినాయి. ఇప్పటిదాకా మా సంతోషం అన్నట్టు ఎప్పుడైనా మీరు నా పట్ల ఎంతో ప్రేమను చూపిండ్రు. మీ ఇంట్లో ఒక తోబుట్టు లాగా, ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను చూసినారు, ఒక అన్నలాగా నన్ను చూసినారు కనుక నేను నా జీవితాంతం మీకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుగా ఇంకా సేవ చేయడానికి ప్రయత్నం. మీరే చూస్తున్నారు, ఆనాడు కాళేశ్వరం కంటే నీళ్లు లేకపోతే ఇలా మన చెరువుల చుక్క నీళ్లు ఉండడం మొత్తం పనులు పెట్టుకునే చెరువు ఈ పాటికి ఇలా ఇంకా చాలుతలేవని మనం దండాడుతుంది. పోయినసారి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే నేను ఇరిగేషన్ అధికారులు కాలువల మీద పరిగెత్తించుకుంటూ చివరి భూముల దాకా నీళ్లు తెచ్చేటవాడు. ఇప్పుడేమో మన ప్రభుత్వం లేకపోయా, వాళ్ళు సరిగా పట్టించుకుంటలేరు, కొన్ని ఎంటే చెరువులకు నీళ్ళు అందుతలేవు. అయినా రోజు వాళ్ళ మీద ఒత్తిడి పెడుతూ మరి ఇప్పుడు నీళ్లు తీసుకురావడానికి ఇంకా కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కొంతమంది హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం దండగా అంటారు. కాళేశ్వరం లేకపోతే సుక్క నీళ్లు కనబడిన అసలు ఈ ఎండాకాలం మరి 3 ఏళ్లకి వెళ్ళి యాసంగి పంట ఇంత బరువుగా పడుతుందంటే అది కాళేశ్వరం పుణ్యమా కాదా? నిజంగా అది లేకపోతే ఆ నీళ్ళు వచ్చినా మనకు గంగమ్మ తల్లి పైకి వచ్చినట్టు నీళ్ళు చుట్ల ఇవాళ ఊళ్ళల్లో ఇంత బాయిలల్లో బోర్లలో ఇంత ఊట ఉన్నది, చెరువులలో నీళ్లు ఉన్నాయి, కాలువల కింద ఇంత పంట పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా అనేక రకాలు నారాయణరావుపేట మండలం అంటే మనం చేసుకోగలిగినాం. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, ఎన్నో కాలేజీలు తెచ్చి మన పిల్లల చదువులకు ఇవాళ సిద్దిపేటనే చదువుకునేటట్టు కూడా మనం చేసుకున్నాం. సిద్దిపేట జిల్లా, సిద్దిపేటకు రైలు వచ్చింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చినాం. ఇవాళ సిద్దిపేట ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకోగలిగాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో సిద్దిపేటను ఇంకా చక్కగా ముందుకు తీసుకొని పోతాం. ఇలా మహిళల కోసం కూడా మీకు తెలుసు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకం తెచ్చి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది కూడా మన కేసీఆర్ గారు. అంతేకాదు ఆడపిల్ల డెలివరీకి పోతే కూడా కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను మనం బలోపేతం చేసింది. ఆ గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టాము, అమ్మఒడి వాహనాలు కూడా పెట్టుకున్నాము, అంగన్వాడీల్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించే ప్రయత్నం చేశాము. అంటే మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో మన ప్రభుత్వం కృషి చేస్తూ వచ్చింది. మరి నేను కూడా ఇందాక మిత్రులు అన్నట్టు ఋతుప్రేమ అనే కార్యక్రమానికి ఎవరు అడగలేదు, నేనే డాక్టర్ శాంతి గారిని పట్టుకొని మీ అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఋతుప్రేమ లాంటి కార్యక్రమాన్ని కూడా సిద్దిపేటలో ఒక మా తోబుట్టువులకు సేవ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చుకున్నాను. ఇదే విధంగా మీకు ఆర్థికంగా ఏదైనా లాభం జరగాలి అని మీ కుట్టు మిషన్ శిక్షణ, భోజనం పెట్టి, బట్ట కూడా ఇప్పించి, సామాన్ కూడా ఇప్పించి, ఇవాళ మిషన్లు కూడా ఇప్పించి మీకు ఆర్థికంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నాకు ఇంకా కోరిక ఉండే, ఇది ఇక్కడితో వదలకుండా ఏదైనా బెంగళూరు నుంచో బాంబే నుంచి కంపెనీలను తెచ్చి మీకు ఆర్డర్లు కూడా ఇప్పియాలి, మీకు చేతి నిండా పని కల్పించాలని ఆశ ఉంటాను. చూద్దాం, గవర్నమెంట్ లేదు, బట్ అయినా ప్రయత్నం చేస్తా. దేవుని దయ ఉంటుంది, శివుని దయ ఉంటే, మీ అందరికి దయ ఉంటే ఇంకా కూడా ప్రయత్నం చేస్తా. దేనికి భయపడేది లేదు, ఆగిపోయేది లేదు, కొట్లాడదాం, ముందుకు పోదాం.
ఇంకా ఇంకా కూడా మిమ్మల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని కూడా ప్రయత్నం చేస్తాం. ఏముంటుంది ఇంత మీ ఇంట్లో బట్టలు మీరు కుట్టుకుంటారు, 10 మందికి కుట్టే కూడా ఏదైనా ఇంకా ఇంటి ఖర్చుల మందం మీకు ఏదైనా సాయం జరగాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఒక ప్రయత్నం తప్ప ఇందులో ఏమైనా ఉండదు. మంచి పని. ట్రైనింగ్ ఇస్తే ఎవరింట్లో వాళ్ళు నీడకు కూర్చొని 2-3 గంటలు 4 గంటలు పని చేసుకున్నా ఇంకేదైనా నడుస్తుంది, సంసారానికి ఆసరైతారు అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమం తెచ్చాము. సో నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలి. మీరే నా బలం, మీ ప్రేమనే నా బలం. ఆ బలం వల్ల మీకే ఉంటే ఉపయోగిస్తాను, ఆ శక్తి మీ సేవ కోసమే ఉపయోగిస్తాను. మీరు నాకు ఎంత బలం ఇస్తే ఆ బలాన్ని మీకు సేవ కోసం ఉపయోగిస్తా. మీ ఎల్లవేళలా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా అన్ని రంగాల్లో కూడా ముందుండి మన సిద్దిపేట పేరు ప్రతిష్ట కాపాడేటట్టు మీకోసం ఎప్పుడు కృషి చేస్తానని చెప్పి మనం చేస్తూ, పండగ ఇంకెక్కువసేపు ఎక్కువ మంది మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది కనుక జాగ్రత్తగా ఒక్కొక్క ఊళ్ళో వచ్చి ఒక ఫోటో దిగితే మిగతా వాళ్ళు మిషన్లు తీసుకొని మెల్లగా ఇంటికి తొందరగా వెళ్ళాలని కోరుకుంటూ, ముందు అది ఇబ్రాహీంపూర్ గ్రామం వాళ్ళ ముందుకు వస్తే ఒక ఫోటో దిగుదాం. ఇబ్రాహీంపూర్